శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలుబువా గారి వాక్కు, విఠల దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగను ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవము, షిరిడీకి వారి మొదటి రాక, 3 బసలు. యోగీశ్వరుల కర్తవ్యము. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడునని అనుకొనున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జనాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులును తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము. అహమదునగరు జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన అచట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహమదునగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గానగాపురము, నరసింహవాడి, ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేడయందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢమందు సమర్థ రామదాసు, నరసోబాచి వాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటి వారు. నశించు వస్తువులందభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండెడివారు. భూలోకమందు కాని స్వర్గలోకమందు గాని గల వస్తువులందభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడి వారు. ఆటలు గాంచడి వారు, పాటలను వినుచుండెడి వారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించుచుండెడి వారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రయందు ఉండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము
వారి చర్యలు ఇది మిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు, లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడి వారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండెడి వారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్లు పుణ్యము చేసుకొన్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీ కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము కాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపులుగా నుండెడి వారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రఖుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలిబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయస్సు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగా నది ఒడ్డునను ఉండెడివారు. సామాను మోయుటకొక గాడిదను తోడుగా ఒక శిశువుని తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లన్నెడివాడు: మీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసారులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ యందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడి వారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామ స్మరణ చేయుచుండెడి వారు. దీనినే నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామ సప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు
విఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి కృతి విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్తు ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను. విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటము ఒకటి కొని పూజామందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానము. గంగా నది, యమునా నది కలియు చోటునకు ప్రయాగమని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగును కూడా ప్రయాగ పోయి అచట సంగమములో స్నానము చేయవలెనని మనసున తలచెను. బాబా వద్దకేకి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణ మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మయమరచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో పెళ్లు కుప్పికింది. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి. కాని ఎట్టి సమాధానము కాని సమాచారము కాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథీ నదీ తటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథీ నదీ తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. బాబా స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడి వారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగులు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రి అందెవరికీ భయపడువాడు కాడు. చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి.
ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపు దాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆదేశించగా ఈ బాలుడెవడై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డబారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రింద ఒక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సునభ్యసించనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవానిని ఈ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలననియు చెప్పెను. వెంటనే దానినెప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఔదంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు, వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అను వాడుకొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒకటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టించిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చొనెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. 1 దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2 చావడిలో సేజ్ అనగా రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియు నగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యెను. ఏలయన బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట యుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేడివారు. ఇట్లు 3 వాడాలు అనగా వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.